హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ట్రో టారెంట్ తెలుగు ఛానల్. నేను మీ చందన. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో టారెంట్ కార్డ్స్ని ఉపయోగించి మనం తెలుసుకుందాం. డిసెంబర్ 15 నుంచి 21వ తారీఖు వరకు కర్కాటక రాశికి ఎలా ఉందో మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. 4 of Swords, Ace of Wands, 7 of Pentacles. అంతా మిక్స్డ్గా ఉంది కర్కాటక రాశి వాళ్ళకి. రాశి వాళ్ళు చాలా కాన్ఫ్లిక్ట్లతో ఉన్నారు. నాకు ఎందుకు ఇలా అందరితోనే గొడవలు అవుతున్నాయి, ఎందుకు ఇలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఎక్కువగా కెరియర్ విషయంలోనే వీళ్ళు ఎక్కువగా సఫర్ అవుతున్నారు. ఎంతకైనా మనం ఇచ్చేసినా సరే, వెయిట్ చేసినా, మనం ఎంత కష్టపడినా సరే మనకి రిజల్ట్స్, ఒక మంచి రిజల్ట్స్ అనేది, ఏ విధమైన రిజల్ట్స్ అనేది మనకేమీ చూపించటం లేదు. లేకపోతే ఇది ఎక్కడితో వదిలేసి కొత్తగా ఏదైనా స్టార్ట్ చేద్దామా, అప్పుడైనా మన లైఫ్ ఫైనాన్షియల్గా స్టేబుల్గా అనేది ఉంటుందా అనే దానికోసం కూడా ఆలోచిస్తున్నారు. చూద్దాం వేరే వేరే సెక్టర్స్లో అసలు ఎలా ఉందో ఈ వీక్. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. కర్కాటక రాశి వారి ఫైనాన్స్ ఎలా ఉంది? పేజ్ ఆఫ్ వాండ్స్. కర్కాటక రాశి వాళ్ళు ఫైనాన్షియల్ విషయంలోనే స్టేబుల్గా ఉన్నారు. కాకపోతే రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎక్కడా కూడా చేయొద్దు. చేయడం వల్ల మనమే ఎక్కువగా లాస్ అవ్వడానికి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి మీరు కొత్త న్యూ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అయితే ఏమీ ట్రై చేయొద్దు. ఉన్న వాటిని ఎలా ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్గా అదే మీరు ఫాలో అవ్వండి. అలాగే రిలేషన్షిప్లో ఎలా ఉందో కూడా మనం చూద్దాం. టూ ఆఫ్ కప్స్. కొత్త పరిచయాలు అవ్వబోతున్నాయి, కొత్త పార్ట్నర్షిప్స్ కూడా అవ్వబోతున్నాయి. మేబీ ఈ వారంలో చాలామందికి ఎంగేజ్మెంట్స్ కూడా అవ్వచ్చు. లేకపోతే ఏదైనా పెళ్ళిళ్ళలో కానీ, ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్లో కానీ మీరు కోరుకున్న లక్షణాలు ఉన్న పార్ట్నర్ కూడా మీ లైఫ్లోకి రావచ్చు. వచ్చిన వాళ్ళని మీరు మిస్ చేసుకోవద్దు. కెరియర్ ఎలా ఉందో కూడా చూద్దాం. కెరియర్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్. కెరియర్ కూల్గా కామ్గా వెళ్ళిపోతుంది. ఏ విషయంలో కూడా టెన్షన్ పడద్దు. అంతా మీ పని యాజ్ ఇట్ ఈస్గా మీరు ఎలా ఉన్నదో అలా వర్క్ చేసుకుంటూ వెళ్ళండి. ఇదవుతుంది. మీరు మీ వర్క్లో ఇంకా ముందుకు వెళ్తారు. ఇంకా స్టెప్స్ ఫార్వర్డ్ చేసుకొని మీరు వెళ్తుంటే ఇంకా మీ కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా మీరు వస్తాయి. అవన్నీ కూడా మీరు అచీవ్ చేయగలుగుతారు. మీరు సూన్ ఒక మంచి సక్సెస్ని కూడా చూస్తారు. ఫైనల్గా మనం హెల్త్ ఎలా ఉన్నదో అనేది కూడా మనం చూద్దాం. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారంలోనైతే హెల్త్ ఏమీ బాగోలేదు. వాళ్ళకి ఆల్రెడీ చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. కానీ ఎందుకులే తగ్గిపోతే అని చెప్పేసి నెగిటివ్, ఎందుకు మనం ఇచ్చేసుకోవడం, బాగానే ఉన్నాం కదా అనుకొని ఇచ్చేసుకుంటున్నారు. కానీ మీరు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయినా హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తే మీరు అది హాస్పిటలైజ్డ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు మీ హెల్త్ విషయాన్ని నెగ్లెక్ట్ చేయకండి. వీలైనంత త్వరగా డాక్టర్ సలహాను పాటిస్తే మనకే మంచిది. అలాగే మనం ఇప్పుడు నక్షత్రాల వారిగా కూడా చూద్దాం. పునర్వసు వాళ్ళకి ఎలా ఉందో. కింగ్ ఆఫ్ వాండ్స్. పునర్వసు వాళ్ళు ఏమీ టెన్షన్గా ఏమీ లేరు. చాలా కూల్గా ఇదిగా ఉన్నారు. మనం అసలు యాక్షన్ ఆఫ్ ప్లాన్ అనేది ఏంటి, ఎలా తీసుకుంటాం, అవతల వాళ్ళ ఎత్తులకు పై ఎత్తులు ఎలా వేద్దాం అని చెప్పేసి ఆలోచించుకుంటున్నారు. మీరు ఈ ఆలోచనలు ఎలా ఉన్నాయో అలాగే మీరు ముందుకు వెళ్ళండి. మీదే పై చేయిగా ఈ వారంలో ఉంటుంది. నెక్స్ట్ పుష్య వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. 8 of Swords. వీరికి అసలు ఏ క్లియర్ పిక్చరు, ఏ క్లారిటీ అనేది లేదు. వాళ్ళే కన్ఫ్యూజింగ్ మైండ్లో అనేది వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏ డెసిషను మీరు తీసుకోలేకపోతున్నారు. మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఒక విధంగా చెప్పాలంటే ఏ డెసిషన్ తీసుకోకపోవడమే మంచిది. ఈ వీక్ మీరు కామ్గా స్టేబుల్గా ఉండి కొన్ని సిచ్యువేషన్స్ని అవాయిడ్ చేస్తే మంచిది. నెక్స్ట్ ఆశ్లేష వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. 6 of Cups. ఆశ్లేష వాళ్ళు చిన్నప్పుడు స్నేహితుల్ని, ఫ్రెండ్స్ని కలుసుకొని హ్యాపీగా స్పెండ్ చేస్తారు. మీ యొక్క పాస్ట్ మెమరీస్ని ఎక్కువగా ఇచ్చేసుకుంటారు. మేబీ మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, స్కూల్ మేట్స్, క్లాస్మేట్స్ అన్ఎక్స్పెక్టెడ్ వేలో కూడా మీకు కనిపించవచ్చు. వాళ్ళతో మీరు హ్యాపీగా ఎంజాయ్ అనేది అయితే తప్పకుండా చేస్తారు. అంటే మీరు ఏం ప్లాన్ చేయకుండా కూడా కొంతమందిని మీరు మీట్ అవుతారు.
ఈ వారంలో వీళ్ళందరికీ మిక్స్డ్ రిజల్ట్స్గానే ఉంది. ఎస్పెషలీ హెల్త్ విషయంలో కొంచెం ఎక్కువగా కేర్ తీసుకుంటే బాగుంటుంది. మీకు కనుక నా రీడింగ్స్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బీ పాజిటివ్, స్టే హెల్తీ. బాయ్.